ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఉన్నట్టుండి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరి మధ్య తెర వెనుక ఏదో భారీ డీల్ కుదిరిందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా సడన్ గా మళ్ళీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య కమలాపూర్ వేదికగా జరిగిన రచ్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వీరిద్దరి మధ్య జరుగుతోంది కేవలం పొలిటికల్ డ్రామాతో కూడిన ఫ్రెండ్లీ ఫైటా, లేక సీరియస్ గానే మేం బద్ద రాజకీయ ప్రత్యర్థులమని ప్రజలకు చెప్తున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు ఎప్పుడూ కాకరేపుతూనే ఉంటాయి. గతంలో ఇక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే తరహాలో మాటల యుద్ధం నడిచింది. నియోజకవర్గంలో అక్రమంగా సాగుతున్న బూడిద లారీల రవాణా వ్యవహారంలో మంత్రిని డైరెక్టుగా టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రోడ్డెక్కి పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. ఈ బూడిద లారీల రవాణా వెనుక మంత్రి లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారని పదే పదే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈ వ్యవహారం ఏకంగా తడిబట్టలతో దేవుళ్ల మీద ప్రమాణాలు చేసుకునే స్థాయికి చేరుకుంది. అక్రమంగా తిరుగుతున్న బూడిద లారీలను నిలిపివేసే వరకు తాను నిద్రపోనని, ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని కౌశిక్ రెడ్డి ప్రతినబూనారు. అయితే ఆవేశంగా మొదలైన ఈ పోరాటం కొన్నాళ్లకే చల్లబడిపోయింది. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి బ్రేక్ వేసిన కారులా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా బూడిద లారీల అంశాన్ని గాని, సవాళ్ల పర్వాన్ని గాని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల యుద్ధం అయితే ఆగిపోయింది కానీ అసలు సమస్య అయిన బూడిద లారీలు మాత్రం ఆగకుండా యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. బూడిద లారీల రవాణా విషయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ సడన్ గా సైలెంట్ అయిపోవడంతో నియోజకవర్గంలో అత్యంత ఆసక్తికరమైన ప్రచారం తెరపైకొచ్చింది. వీరిద్దరి మధ్య హైదరాబాద్ వేదికగా ఒక రహస్య సయోధ్య కుదిరిందని, ఎవరెవరికి ఏమేం కావాలో, లాభాలు ఎలా పంచుకోవాలో ఒక పెద్ద మనిషి రంగంలోకి దిగి పక్కాగా డీల్ సెట్ చేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఈ డీల్ కారణంగానే మంత్రిగారి విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే సడన్ గా సాఫ్ట్ కార్నర్ తీసుకున్నారంటూ సాక్షాత్తు కాంగ్రెస్ నేతలు సైతం చెవులు కొరుక్కున్నారు. అగ్రనేతలిద్దరూ చీకటి ఒప్పందం చేసుకున్నప్పుడు అనవసరంగా వాళ్ల కోసం మనమెందుకు రోడ్డెక్కి గొడవలు పడాలంటూ అటు హుజూరాబాద్ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ క్యాడర్లో తీవ్రమైన అంతర్మదనం మొదలైంది. అయితే ఈ ములాఖత్ ప్రచారాన్ని ఇద్దరు నేతలు మొదట్లో చాలా లైట్ తీసుకున్నారు. కానీ కరీంనగర్లో తనపై జరిగిన దాడి తర్వాత కౌశిక్ రెడ్డి భయపడిపోయారని, అందుకే ఆయన దూకుడు బాగా తగ్గిపోయిందనే అభిప్రాయం సొంత క్యాడర్లోనే బలంగా నాటుకుపోయింది. ఏ చిన్న ఇష్యూ జరిగినా ఒంటి కాలి మీద లేచే ఎమ్మెల్యే ఇలా పదే పదే మౌనం వహించడం వెనుక ఉన్న కారణాలపై చర్చలు తీవ్రమయ్యాయి. ఈ ప్రచారం ఇలాగే కొనసాగితే రాజకీయంగా మొదటికే మోసం వస్తుందని, తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని కౌశిక్ రెడ్డి గ్రహించారు. మంత్రిగారితో లోపాయికారి దోస్తీ కుదిరిందనే ప్రచారం తనకు రాజకీయంగా ఇబ్బందిగా పరిణమించక ముందే మేల్కోవాలని కౌశిక్ రెడ్డి గట్టిగా డిసైడ్ అయ్యారు. తనపై పడిన రాజీ మచ్చను చెరిపేసుకోవడానికి ఆయన ఒక సరైన వేదిక కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే కమలాపూర్ మండలంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హాజరైన అధికారిక సభను ఆయన తన వ్యూహానికి వేదికగా ఎంచుకున్నారు. ఆ సభకు ప్రణాళికాబద్ధంగా హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చారు. కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలంటూ ఆయన సభాముఖంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రులు ఉన్న వేదికపైనే పదే పదే కేసీఆర్ పేరును జపిస్తూ వారిని ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే అభిప్రాయం అక్కడి వారిలో వ్యక్తమైంది. దోస్తీ లేదని నిరూపించుకోవడానికి తన రాజకీయ శత్రువులైన మంత్రులను నేరుగా ఎదుర్కోవడమే సరైన మార్గమని ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేశారు. సభా వేదికపై కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభా వేదికపైనే మంత్రులు పొన్నం, పొంగులేటి ధీటుగా స్పందించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ఏమీ పూర్తి స్థాయిలో కట్టించలేదని, వాటిని సగం సగం వదిలేసి వెళ్లారని మంత్రులు కౌంటర్ ఇచ్చారు.
పేదల ఇళ్ల కోసం వెచ్చించిన ప్రజాధనం ఏమాత్రం వృధా కావద్దన్న ఉద్దేశంతోనే ఆగిపోయిన ఆ ఇళ్లను తమ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చి పూర్తి చేసిందని వారు స్పష్టం చేశారు. ఆ మాటకొస్తే ఈ ఇళ్ల నిర్మాణాలు వాస్తవానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని వారు గుర్తు చేశారు. మంత్రుల ప్రసంగంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా తీవ్ర రసాభాస నెలకొంది. సభా ప్రాంగణంలో ఉన్న అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా జోక్యం చేసుకుని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగినప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం నినాదాలు చేసుకుంటూ తన అనుచరులతో కలిసి సభ మధ్యలో నుంచే వెళ్లిపోయారు.